మన మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరియు అఖిల భారత జనావళి అందరికీ 2025 సంవత్సరము భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు. నేను ఛానల్ పెట్టి పెదం వార్షికోత్సవం సందర్భంగా ఒక చిన్న ప్రయత్నంతో మీ ముందు ఈ ఆడియో అండ్ వీడియోను ఉంచుతున్నాను. ఇది అంతరించిపోతున్న తెలుగు సాంప్రదాయాలను తిరిగి జీవం పోయాలనే ఉద్దేశంతో తీసిన ఆడియో. ఇది చూసి ఆశీర్వదించి మీరంతా నా ఛానల్కు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేస్తూ మంచి కామెంట్స్ను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు ఈవేమన యూట్యూబ్ ఛానల్. మన తెలుగు పండుగలు అనేకం ఉన్నాయి, కానీ తెలుగు వారందరికీ పండగ అంటే గుర్తొచ్చేది సంక్రాంతి. ఈ సంక్రాంతి అనే మాటను మనకి నెలగంటు పెట్టడము అంటే ధనుర్మాసంతో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందున మటను కల్లాపి చల్లి రంగవల్లులతో గొబ్బమ్మలతో నెల మొత్తం కూడా అలంకరణ చేస్తారు. చేసిన తరువాతను దానిలో భాగంగానే మేలుకొలుపులు ఏ రోజైతే మనకి నెలగంట పెడతారో ఆ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభం నుంచి అంతిమము అంటే మకర సంక్రాంతి వరకు కూడా మటను విరివిగా గ్రామాల్లో సూర్యోదయానికి ముందు మేలుకొలుపులతో అనమాటను ప్రజలను మేలుకొలిపి ధార్మికమైనటువంటి గీతాలాపన చేస్తూ ఉంటారు. ఆ తరువాతను క్రమముగా వచ్చేది పండగ. పండగ అంటే మనకి ఇది 3 రోజుల పండగ. మొట్టమొదటిది భోగి. భోగి రోజున మాటను మనకి మారుతున్న కాలానుక్రమానికి అనుగుణంగా భోగి మంటలు వేసుకొని భోగి వేడిలో నీళ్లు మరిగించుకొని వేడి నీళ్లతో అనమాట తలంటు స్నానాలు చేసుకొని ఆ రోజుతో అనమాట మనకు పండగ, నిజమైనటువంటి పండగ ప్రారంభమవుతుంది. ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా తలంటు స్నానం చేసుకొని ఇంటిని మన చక్రంగా శుభ్రపరచుకొని ఆ రోజున మన దేవునికి ప్రసాదాలు పెట్టుకొని భోగి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భోగి కార్యక్రమంలో ఆ తర్వాత చిన్నపిల్లలకి అన్నమాట భోగి పళ్ళు పోయటము, వారి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత రోజు జరుపుకునేది మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాతను ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం కాబట్టి దీనికి మకర సంక్రాంతి అని అంటాం. ఈ మకర సంక్రాంతి రోజున పెందల కడనే ఇంటిళ్ల పాది నిద్రలేచి ఆ తరువాతను దీనిలో అనమాట తలంటు స్నానం చేసుకొని పితృదేవతలకు అన్నమాటను ప్రసాదాలు పెట్టి పితృదేవతలకు పూజిస్తారు. కొత్త బట్టలను ధరిస్తారు. వారికి ఉండేటటువంటి చుట్టాలు, బంధువులు, ఆడపిల్లలు అందరినీ ఇంటికి అనమాట ఆహ్వానిస్తారు. ఇంచి అందరూ కూడా మటును పరివారం అందరూ కూడా కలిసి చక్కగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సాయంత్రం రోజు పండగ రోజే ఆ రోజున మాటను గొబ్బమ్మలతో అనమాటను ఇంటిళ్ళ పాదు అనమాట ముందు పక్కన మాటను శంకుమై పూజిస్తారు. శంకుమై పూజా కార్యక్రమాల్లో స్త్రీలు అనమాట విరివిగా పాల్గొంటారు. ఆ తరువాత రోజు జరుపుకునేది కనుమ. ఈ కనుమ పండగ రోజు అనమాటను దీన్నే పశువుల పండగ. ఎందుకని వ్యవసాయ దేశంలో పశువుల పాత్ర చాలా కీలకం. పాడి పంటలు పండాలంటే మనకనమాటను పూర్వకాలం మటను ఈ రోజుల్లో అనమాట యంత్ర పరికరాలు వచ్చేసాయి. పూర్వం అనమాట మనకి పశువులతోనే వ్యవసాయం మొత్తం కూడా జరిగేది. అలాగనే ఆవులకి అనమాట పూజ చేయటము. ఈ కార్యక్రమం అంతా కూడా అనమాట ఆ రోజు అనమాటను ఎక్కువగా వ్యవసాయదారుల మాట ఈ పూజా కార్యక్రమాల్లో అనమాట గోవులని పూజిస్తారు. గోవులకు పూజించిన తర్వాత గోవులకు ప్రసాదం పెడతారు. పెట్టిన తర్వాతను సాయంత్రం అన్నమాటను అలాగను ఏదైనా ఒక జాతరలు ఆ పరిసర గ్రామాల్లో జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. కనుమ రోజున ఆ జాతరలకు అన్నమాటను పిల్ల పెద్ద అందరూ పాల్గొని జాతరలో సుఖమయ జీవితాన్ని గడుపుతారు. పూర్వకాలంలో ఈ పండుగలు ఎందుకు జరుపుకునేవారంటే ప్రతినిత్యము వ్యవసాయం చేస్తున్న మాటను వారికి ఖాళీ సమయం దొరకదు కనుక ఈ పండుగ వాతావరణం 3 రోజులు కూడా మటను వారి మాట మానసిక శారీరక ఉల్లాసానికి ఈ పండుగలు జరుపుకోవటం మన కార్యవైతీగా వచ్చింది. ఈ పండుగల్ని మనమని మాటను పాఠశాల స్థాయిలో నిర్వహించడం వలన పాఠశాలలో విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాలు చూడటము చూసుకొని వాటిని కూడా తరువాత కూడా కొనసాగిస్తారు. దీనిలో భాగంగా మా పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో మేము జరుపుకునే కార్యక్రమాలు ఈరోజు ఏంటంటే మొట్టమొదటి కొండములగం రణస్థలంలో ఈ రోజు మేము జరుపుకునే కార్యక్రమాలు మేలుకొలుపు జరుపుకున్నాం. దీనిలో ఉపాధ్యాయులు విద్యార్థులు విరివిగా పాల్గొన్నారు. దాని తర్వాత హరిదాసుల వేషధారణలో 3 విద్యార్థుల మాటను బహు చక్కగా ప్రదర్శన జరిపారు. గంగిరెద్దులు అనగారిపోతున్నటువంటి కళలని ఒక్కసారి మాట మన దర్శనం చేసుకున్నాం. అలాగని చిలక జోస్యం
అలాగనే సోది, అలాగనే పిట్టల దొర, కొమ్ముదాసు, రంగవల్లులు, గొబ్బమ్మలు ఈ కార్యక్రమాలన్నీ కూడా మటును పాఠశాలల స్థాయిలో విద్యార్థులకు అన్నమాట అవగాహన కల్పిస్తూ నిర్వహించడం జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు విరివిగా పాల్గొన్నారు. అలాగనే భోగిపళ్ళు పండుగ, కోడి పందాలు, గాలిపటాలు ఎగరేయడము ఇవన్నీ కూడా జరుపుకున్నాం. దీనిలో హరిదాసులు అనమాటను సాయి సాత్విక్, పార్థసారథి అనమాటను సాయి సాత్విక్, పార్థసారథి, హర్షిత్ 6th క్లాస్ నుంచి వీరనమాటను మంచి వేషధారణలో హరిదాసుల తలదన్నేలా చక్కని వస్త్రధారణలో అనమాట పాఠశాలలో అనమాట వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చారు. అలాగనే కొయ్యదాసులు ఆర్ అఖిల్, చిలక జోస్యంలో రాజు అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ పిల్లల యొక్క హావభావాలకు తగ్గట్టుగా వారు జ్యోతిష్యం చెప్పారు. పెట్టెల ధరలో అభిలాష్, మనోజ్ 7వ తరగతి విద్యార్థులు చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించి బహు చక్కగా అన్నమాట వారి ప్రదర్శన ఇచ్చారు. అలాగనే సోదిలో 7వ తరగతి నుండి సుమన, నవ్యశ్రీ, అలాగనే గంగిరెద్దుల్లో అనమాట కుమార్ రాజు వీళ్ళందరూ మేల్కొని వీళ్ళందరూ కూడా అనమాట చక్కగా పాలు పంచుకొని పాఠశాలకి అనమాటను పూర్వ వైభవాన్ని అంటే మనమన్నమాటను ఎన్నో సంవత్సరాలుగా అనమాటను జరుపుకునేటటువంటి కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగా అనమాటను పాఠశాల ఆఖరి దినం రోజు అనమాటను అలాగనే ఈ కార్యక్రమానికి అనమాటను ఈ కార్యక్రమానికి గౌరవ ప్రిన్సిపల్ గారు అనమాటను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగనే ఈ కార్యక్రమానికి మా మండల ఎంఈఓ మేడం గారు పర్యవేక్షణలో అనమాటను ఈ కార్యక్రమాన్ని బహుసగ్గా నిర్వహించుకోవడము చాలా సంతోషదాయకం.
సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే వెయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీద వచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేదంట, గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండుగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉండి